కర్నూలు మార్కెట్ యార్డులో ఎటు చూసినా ఉల్లిగడ్డలే రాసులుగా పోసి అమ్మకానికి రెడీగా ఉంచారు రైతన్నలు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోయింది. గత ఏడాది కిలో 80 రూపాయల వరకు ఉన్న ఉల్లి ఇప్పుడు ఒక్కసారిగా కిందకొచ్చేసింది. ఉల్లితో లాభాలు వస్తాయని ఆశ పెట్టుకున్న రైతులు నిండా మునిగిపోయారు. ఉల్లి ధరపై V6 స్పెషల్ స్టోరీ. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఉల్లికి ప్రసిద్ధి. మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా ఉల్లి సాగు జరిగేది ఇక్కడే. తెలంగాణలోని పాలమూరు జిల్లా రైతులు కూడా పక్కనే ఉన్న కర్నూలు మార్కెట్కే తాము పండించిన ఉల్లిని తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఎంతో దూరం నుంచి తెచ్చి అమ్ముతున్నా కిలో 3 రూపాయలకు మించకపోవడంతో కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావట్లేదని రైతులు మొత్తుకుంటున్నారు. ధర ఇప్పుడు 40-50 రూపాయలు, 3000, 4000 రూపాయలు అమ్ముకున్నందువల్ల ఇప్పుడు ధర ఉంటుందన్నందువల్ల ఇప్పుడు మళ్ళీ చేసినాము. ఇప్పుడు తీరా అప్పుడు ప్రభుత్వం రేటు పెరిగేటప్పుడు ప్రభుత్వం వచ్చేసి 23,000 కొని ప్రజలకు 20 రూపాయలకు కేజీ కిలో అమ్మింది. మహారాష్ట్ర గడ్డ దండికి వస్తుంది, మీ గడ్డకి విలువ లేదు, మీరు అంతే ఇంకా మరి ఊరికి పెట్టుకోవాల్సింది అనే పరిస్థితుల్లో వ్యాపారస్తులు అంటున్నారు. సార్ ఏం చేస్తుంది, ఎవరు కొననీక లేదు. ఇక్కడ ఎవరు కొంటారు సార్? 200 కానీ ఇవ్వాల్సిందే, ఊరికి పెట్టైనా పోవాల్సిందే. ఛార్జీలకు ఏమొస్తుంది, ఊరికి విడిచిపెట్టుకోవాల్సిందే 2 రూపాయలు అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ కాటకూలి ఎత్తనీక దించనీక వాళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు 25,000 బిల్లు అయితే 5,000 పెట్టుబడి పెట్టినాము. దీనికి నష్టం కేజీ 2 రూపాయలు కూడా పడలేము. తక్కువప్పుడు అంటే మేము ఇది పెట్టుకునే కాదు కదా మేడ, ఉంచుకున్నా కూడా రేటు పెట్టుకునే లేదని అమ్ముకొని పోతున్నాం. A1 రకం అంటే మంచి క్వాలిటీ ఉన్న ఉల్లిగడ్డల ధర కూడా 6 రూపాయలు పెంచడం లేదు. అది కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే. ఇవాళ ధర 6 రూపాయలు పలికింది అన్నట్లు చెప్పుకోవడానికే తప్ప అందరి దగ్గర 3 రూపాయలకు అంతకంటే తక్కువకే కొంటున్నా మరీ ఇంత తక్కువ అని అడిగే అవకాశం ఉండదు. ఒకవేళ అడిగినా పైన మార్కెట్లో ధర లేదు, అమ్మితే అమ్మండి, లేకపోతే లేదు అని వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము కనీసం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఆగస్టు నెలలోనేమో ఉల్లిగడ్డ ధరలేమో కిలో 80 రూపాయలు పెంచి ఈరోజుకి మార్కెట్లో వచ్చేసి కిలో వచ్చేసి 3 రూపాయలకే ప్రకటించడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే రైతులతో పాటు జిల్లాలో ఉండే రైతులు అనేక మంది ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను నీరుగారుస్తూ ఈ యొక్క రైతులకు ఉల్లిగడ్డ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఈరోజు రైతులు గిట్టుబాటు కాక ఉల్లిగడ్డ సరుకును మొత్తం కూడా మార్కెట్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ 4 రోజులు వెయిట్ చేసి అమ్ముకుందాం అనుకున్నా అసలే చలికాలం, తేమకు ఉల్లి పాడైపోతోంది, ఆరబెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి పూర్తిగా పాడైపోకముందే వ్యాపారులు ఇచ్చిందే చాలన్నట్లు మెన్నకుండిపోవాల్సి వస్తోంది. వ్యాపారుల దోపిడీని రైతులంతా కలిసి గట్టిగా నిలదీసి ధర్నాలు చేసినప్పుడు 1-2 రోజులు మంచి ధర ఇచ్చే వ్యాపారులు తర్వాత 4-5 రోజులు గడిచాక మళ్లీ పాత పద్ధతిలోనే దోపిడీ చేస్తున్నారు.